హాయ్ ఫ్రెండ్స్, మీరు బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను. నేను మీ రజనీని. ఈరోజైతే నేను ఫ్లవర్స్ కానించి పచ్చటి చెట్లు కానించి అన్నీ చూపిస్తాను. వీడియో అయితే కీప్ చేయకండి, ఎండింగ్ వరకు చూడండి. వావ్, ముద్ద మందారం చాలా బాగుంటుంది కదండి. మన చిన్నప్పుడు ఎప్పుడో స్కూల్ దగ్గర అయితే నేను ఎన్నో 4 చెట్లు అయితే ఉండేయండి స్కూల్ దగ్గర. అప్పుడైతే చూశాను, మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను ముద్ద మందారం. వావ్, చూడండి పచ్చటి చెట్లు, చల్లటి గాలి. ఈ రోజైతే నేను మొత్తం మీకు ఫ్లవర్స్ మొక్కలన్నీ కూడా చూపించబోతున్నాను. ఫ్రూట్స్ మొక్కలు కానించి అన్నీని లాస్ట్ వరకు వీడియో కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. లాస్ట్లో అయితే అందరూ ఇష్టమయ్యే ఫ్రూట్స్ అయితే చూపిస్తా. వావ్, చూడండి ప్రతి పాదు కూడా చాలా చక్కగా బిల్డింగ్ పైకి అయితే ఎలా ఎక్కేస్తున్నాయో. మొక్కలు అయితే చూడండి, మామిడి మొక్క, చిన్ని మొక్క చాలా బాగున్నాయి కదా. ఇవి ఎక్కడ అనుకుంటున్నారా? ఆంధ్రాలో అయితే చూపిస్తున్నాను. వీడియో అయితే కీప్ చేయకండి, ఎండింగ్ వరకు చూడండి. ఈ మల్లెంట అయితే చూడండి ఎలా అయితే పైకి మల్లె పందిరి అంటారు కదా, ఇది అదండి మల్లెంటు. పైకి అయితే చూడండి ఎలా తీగల తీగల కింద ఎలా చుట్టుకుంటూ వెళ్ళిపోతుందో. వావ్, నాకైతే చాలా నచ్చేసింది. ఎంత పొడవు వెళ్ళిపోయిందో చూడండి, చాలా పొడవుగా ఉంది. ఇక్కడ నుంచి ఎంత పైకి ఉంది చూడండి, చిన్నంటూ 2-3 తీగలతో. వావ్, మొక్క అయితే చూడండి అన్నీ చూపిస్తుంది. మొక్కలైతే ఫ్లవర్స్ అన్నీ కూడా చేత్తో పట్టుకొని మీకు క్లియర్గా చూపిస్తుంది. చూడండి మొక్క అయితే సూపర్ అని చెప్తుంది. ఫ్లవర్స్ అయితే తమలపాకు పాదండి ఇది. హెల్త్కి అయితే చాలా మంచిది. భోజనం చేయగానే జీర్ణశక్తి బాగా అవుతుంది. ప్రతిరోజు మధ్యాహ్నం కంపల్సరీ తీసుకోండి ఇలా తమలపాకులు అయితే. సున్నం తమలపాకులు కంపల్సరీ వేసుకోండి. సున్నం లేకపోతే సోడా వేసుకుని వేసుకోవచ్చండి. జీర్ణం బాగా అవుతుంది. హెల్త్కి అయితే చాలా మంచిది. చూడండి ఇక్కడ ఎంత చక్కగా అసలు కలర్ఫుల్గా సపోటా చెట్టు అయితే చూడండి విచిత్రంగా ఉంది కదా, చాలా చక్కగా ఉంది. ఆకులు అది చాలా బాగున్నాయండి. ఇక్కడైతే మన కర్ణాటకలో అయితే ఇలా అయితే ఉండవు ఆకులు. చూడండి ఇక్కడ ఎంత అందంగా ఉన్నాయో, చాలా గ్రీన్ కలర్తో చాలా బాగున్నాయి. చూసే కొద్దీ చూడాలనిపిస్తుంది. పాల సపోటా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పొరల పొరల కింద తొక్క అయితే చాలా ఈజీగా వచ్చేస్తుంది. పచ్చటి చెట్లండి, చల్లటి గాలి. ఇలా చూడండి, వీడియో అయితే కీప్ చేయకండి, ఎండింగ్ వరకు చూడండి. ఇంతవరకు చూసారు కదా, ఒక లైక్ అయితే మర్చిపోవద్దు. ఎన్ని మొక్కలు చూడండి. ఈ ఫ్లవర్స్ అయితే గుడి దగ్గర ఎక్కువగా ఉంటాయండి. దేవుడికి వచ్చే చాలా ప్రీతికరమైన పువ్వులు, గోవర్ధన పువ్వులు అంటారు. చాలా బాగుంటాయండి, స్మెల్ అయితే చాలా బాగుంటాయి. చూడండి మందార పువ్వుల్లో ఎన్నో రకాల మందారాలు. నేను ఫాస్ట్గా తీస్తున్నాను, లాంగ్ వీడియో అయిపోతుందని. వీడియో అయితే కీప్ చేయకండి, మీకు ప్రతి ఒక్కటి చూడండి చాలా చక్కగా. వావ్, చూడండి ఈ కాయలు అయితే వీటిని మనం పెద్ద చికిడి అంటాము, తమ్మకాయలు అంటాము. చాలా బాగున్నాయండి. ఈ కాయలు అయితే కూర వండుకోవచ్చు, మనం కర్రీ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సైజు అయితే చూడండి ఎంత పెద్ద సైజు ఉన్నాయో, పెద్ద చిక్కుడుకాయలాగా. తంబాయ కాయలు అంటారండి. ఈ కాయలు అయితే పూత అయితే చూడండి ఎంత బాగుందో కదా. మీరు ఎప్పుడు చూసారా? ఇవైతే ఆంధ్రాలోనే ఎక్కువగా ఉంటాయి, మన కర్ణాటకలో అయితే ఉండవు. ఇవి అయితే విత్తనాలు వేసుకోవచ్చు. ముదిరిన కాయలు అయితే చాలా చక్కగా ఉన్నాయి చూడండి. ఈ పాదైతే అసలు ఫ్లవర్స్ కానీ చాలా చక్కగా చాలా బాగున్నాయి. నాకైతే చాలా నచ్చినాయి, మీకు కూడా నచ్చినాయి అని అనుకుంటున్నాను. చూడండి ప్రతి కాయ కూడా ఏ సైజు ఉంది చూడండి, అసలు ఎంత పొడవు ఉంది. వావ్, నేను ఫాస్ట్గా వీడియో అయితే తీసాను.
లాంగ్ వీడియో అయిపోతుందని వీడియో అయితే స్కిప్ చేయకండి. చూడండి చక్కగా జంటకాయలు ఇలా చాలా కాసేసినాయి. చాలా విచిత్రంగా ఉన్నాయి కదండి. ఎవరికో ఒక్కొక్కరికి ఈ పంట అయితే పండుతుంది, అందరికీ పండవండి ఈ పంట అయితే. తంబాయకాయలు అంటారు, తమ్మకాయలు అంటారు, చాలా బాగుంటాయి. చిక్కుడుకాయలు అంటారు, పెద్ద చికిడి అంటారు, ఎవరికి వీలైనట్టుగా వాళ్ళు పిలుస్తూ ఉంటారు. కర్రీ అయితే చాలా బాగుంటుంది, ఫ్రై చేసుకోవచ్చు, వండుకోవచ్చు. చూడండి అల్లం పెట్టి పొడిగిరి కూడా తయారు చేసుకోవచ్చు, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పూత అయితే చూడండి చక్కగా చాలా అందంగా ఉంది పూత అయితే. నెక్స్ట్ వచ్చేసేసి చూడండి మనకి అంబాలు, గేదెలు, బర్రెలు ఉంటాయి కదా, వాటికి గడ్డి అంతా కూడా ఎలా అయితే ఉంది చూడండి. ఇక్కడ మనకి వాటికి వేస్తేనే కదా పాలు ఇచ్చేది. చూడండి చక్కగా ఎలా అయితే పెంచుతున్నారో. చెరుకులు కూడా వేశారండి, చెరుకు గళ్ళు కూడా ఉన్నాయి. మనకి గేదెలకి గడ్డి కూడా ఉంది, చెరుకు గళ్ళు ఉన్నాయి, అన్నీ ఉన్నాయండి. ఇక్కడైతే చాలా బాగా చెరుకు రసం ప్రతిరోజు తీసుకుంటే హెల్త్కి అయితే చాలా మంచిది, బ్లడ్ పడుతుంది. పచ్చటి చెట్లు, చల్లటి గాలి, అస్సలు ఇక్కడి నుంచి వెళ్ళాలనిపిస్తలేదు అస్సలు. రోజా పూలు అయితే చూడండి ఎంత చక్కగా ఉందో. చాలా బాగున్నాయి రోజా పూలు అయితే. కలర్ అయితే చూడండి అసలు ఏ కలర్ ఉంది, ఫుల్ డార్క్ కలర్, చాలా బాగుంది. ఫుల్గా పూసేసినాయండి రోజా పూలు కదా, వర్షాకాలం అయితే వచ్చేసింది. చాలా చక్కగా ఫ్లవర్స్ అయితే పూసేస్తున్నాయి. గులాబీ అంటే ప్రతి ఒక్కళ్ళకి ఇష్టమైన ఫ్లవర్స్ అండి. బాబా గారికి అయితే చాలా ప్రీతికరమైన పువ్వు. రోజు పువ్వు అంటే చాలా ఇష్టమండి ఆయనకి. ఆయన ప్రతిరోజు ఆ రోజు మొక్కలకి వాటర్ పోసి ఫ్లవర్స్ అయితే పెంచేవారంట. చూడండి ఇలా ఆయనకు ప్రీతికరమైన పూలు, ప్రతి పువ్వు కూడా ఆయన పాదాల దగ్గర అయితే పెట్టండి. చూడండి ఇప్పుడైతే మనం బిల్డింగ్ పైకి అయితే వచ్చేసాము. శుభ్రంగా జామకాయ అయితే కోసేసుకుందాము, హెల్త్కి అయితే చాలా మంచిది. యాపిల్ కన్నా బలమండి జామ పండు అయితే. మీకు దోరగాయ కాలితే దోరగాయ, పండు కాలితే పండు, ఎలా అయితే మనం కోసేసుకుందాం. చూడండి కలర్ అయితే చాలా బాగుంది, సూపర్ కలర్ వచ్చేసింది, చాలా చాలా బాగుందండి. ఎలా అయితే 2 కాయలు అయితే కోసేసుకున్నాము, చక్కగా కలర్ అయితే చాలా బాగున్నాయి. ఇప్పుడు మనం మామిడికాయలకి అయితే వెళ్ళిపోదాము. మామిడికాయ కూడా తినాలనిపిస్తుంది, పచ్చి మామిడికాయ. ప్రతిరోజు పండు తిని 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 బోర్ కొడుతుంది. ఈరోజు అయితే పచ్చి మామిడికాయ అయితే తిందాము. ఎలా తినాలో నేను మీకు చూపిస్తాను, వీడియో అయితే స్కిప్ చేయకండి. మనం చిన్నప్పుడు ఎలా తినేవాడమో అలాగైతే తినేద్దాము. ఇప్పుడు మనం తినాలన్నా కూడా పళ్ళు అదొకలాగా అయిపోతూ ఉంటాయి, కానీ టేస్ట్ చేద్దాం. పాలవెల్లి లాంటి మామిడి చెట్టు అండి మా మామిడి చెట్టు అయితే. చూడండి బిల్డింగ్ పైకి అయితే వచ్చేసాం కదా. అసలు ఇలాంటి చెట్టు ఎప్పుడైనా మీరు చూసారా? చూస్తే కనుక కామెంట్ పెట్టండి. అసలు గుత్తులు గుత్తులు కింద కాసేస్తుంది మా మామిడి చెట్టు అయితే. అసలు కింద నేల కానేస్తాయండి బిల్డింగ్ పైన కొమ్మలైతే. చూడండి ఒక్కొక్క కొమ్మకి 10 కాయలు 20 కాయలు ఉంటాయి, చాలా చక్కగా కాస్తుందండి. ఏదో రుణానుబంధం అంటారు కదా, అలాగా ఈ చెట్టు అయితే మాకు అన్ని ఫ్రూట్స్ ఇచ్చిందండి. ఈ సంవత్సరం అయితే అసలు లెక్క పెట్టడానికి అయితే అవ్వదు, అన్ని ఫ్రూట్స్ ఇచ్చింది. అసలు జన్మ జన్మల అనుబంధం లాగా అసలు ఎన్ని తిన్నా తరగవండి అసలు, అలా అయితే ఉంటుంది మా మామిడి చెట్టు అయితే. చూడండి గుత్తులు గుత్తులు గుత్తులే, ఇంక అసలు చెప్పటానికి అయితే అవ్వదు. అసలు అంత పర్ఫెక్ట్గా అంత చక్కగా కాసింది, మనకు చేతికి అందేలాగా, మనకు అనుకూలంగా చాలా చక్కగా. అసలు ఇలాంటి చెట్టు ఎక్కడైనా ఉంటుందా అని అనిపిస్తుంది. చూడండి ఎలాగైతే నాకు నచ్చిన మామిడికాయలు, ఇన్ని కాయలు ఉన్నాయి, అందులో 1-2 కన్నా ఎక్కువగా తినలేము.
2 కాయలు అయితే కోసుకుందాం. పచ్చి మామిడికాయలు తిని చాలా సంవత్సరాలు అయిపోయిందండి. చిన్నప్పుడు ఎప్పుడో తిన్నాము. ఇప్పుడు మళ్ళీ టేస్ట్ చేద్దాం. ఎలా టేస్ట్ చేయాలి ఏంటన్నీ చూపిస్తాను. వీడియో అయితే క్లిక్ చేయకండి, ఎండింగ్ వరకు చూడండి. నా వీడియో నచ్చితే కనుక లైక్ అయితే మర్చిపోకండి, కామెంట్ కూడా పెట్టండి. ఫాస్ట్గా తీసేస్తున్నాను, లాంగ్ వీడియో అయిపోతుందని. పచ్చళ్ళు అన్నీ అయిపోయినాయండి. ఇప్పుడు పళ్ళు అయిపోయినాయి. మళ్ళీ రెండోసారి అయితే ఇలా పూత అయితే దిగేసేసి ఇలా కాయలు అయితే వచ్చేసినాయండి. ఇప్పుడు వర్షాలు ఏమో ఫుల్గా కురిసేస్తున్నాయి. మామిడికాయలు ఏమవుతాయా అని కొంచెం టెన్షన్, కానీ అంతులేని కాయ ఉందండి. అసలు చెప్పొద్దు, అసలు అంత కాయ ఉందండి బాబు. చూస్తుంటేనే అసలు 2 కళ్ళు సరిపోతలేదు నాకైతే. ఈ వర్షాలకి ఈ ఫ్రూట్స్ ఏమవుతాయా అని అనిపిస్తుంది. చూడండి చక్కగా చాలా బాగున్నాయి, అసలు గుత్తులు కింద. మన చెట్టు మామిడి చెట్టు అంటే చాలా ప్రీతికరం కదండి. ఇవన్నీ తీసుకుని మనం కిందకైతే వెళ్ళిపోదామండి. కట్ చేసుకుని అయితే తినేద్దాము. చాలా టేస్టీగా ఉంటాయి జామకాయలు, మామిడికాయలు. చిన్నప్పటి జ్ఞాపకాలండి ఇవన్నీ కూడా. ఒక అరిటాకు అయితే తీసుకుని, ఒక బౌల్ తీసుకుని వాటర్ యాడ్ చేసుకుని ఇలా జామకాయలన్నీ నీట్గా కడిగేసుకుందాం. ఎక్కడన్నా చిన్న చిన్న మచ్చలది ఉంటే కనుక తీసేసుకుందాం, ముచ్చుకలు తీసేసుకుందాం. జామకాయ అంటే ప్రతి ఒక్కరికి ఇష్టం అండి. షుగర్ పేషెంట్లు అయితే ప్రతిరోజు పొద్దున్న, మధ్యాహ్నం, సాయంకాలం కూడా తీసుకోవచ్చు. హెల్త్కి అయితే చాలా మంచిది. యాపిల్ కన్నా బలం అండి ఈ జామ పండు అయితే. ఇదివరకు నేను వీడియోలో అయితే కొన్ని పెట్టాను, ఎలా కట్ చేసుకోవాలి, ఏం చేయాలి, ఎలా తినాలి అని. ఇప్పుడైతే నేను పచ్చికాయలు కదండి, పండుకాయలు తెచ్చాను. నాకు చాలా స్వీట్గా ఉన్నాయి. ప్రతిరోజు కాయ అయితే తింటాను నేను. మీరు కూడా తినాలని కోరుకుంటున్నాను. ప్రతిరోజు ఒకేలా తింటాం ఎందుకు, ఈరోజు చిన్నప్పుడు జ్ఞాపకాలు వచ్చినాయి. ఉప్పు కారం పెట్టుకొని తిందామండి. వీడియో అయితే క్లిక్ చేయకండి. చూడండి మచ్చుంటే మట్టికి కాయ అస్సలు పాడేయకూడదండి. మనకి కాళ్ళకి ముళ్ళు గుచ్చుకుంటే మనం కాలు ఏమైనా ఇది చేస్తామా, అలాగే ముళ్ళు తీసేసి నడుస్తాం కదా. ఈ జామ పండు కూడా అంతేనండి. మచ్చున్న కాడ తీసేసేసి నీట్గా తినేయండి, అస్సలు పారేయద్దు. హెల్త్కి అయితే చాలా మంచిది. ఎక్కడన్నా పుచ్చులది ఉంటే చూసుకోండి. మనకి చేతులకి అది పుళ్ళు పడితే ఏదో ఒకటి క్రీమ్ రాసుకుని ఎలాగో తగ్గించేసుకుంటాము. అలాగే ఎక్కడన్నా చిన్న డాగ్ ఉంటే ఇలా కట్ చేసి తీసుకోండి. ఏంటి ఇలాగా కట్ చేశారు, బాలేని కాయ కూడా అని అనుకుంటున్నారా? అస్సలు పారేయొద్దండి, ఆరోగ్యమే మహాభాగ్యం. ఇలా చిన్న మచ్చ ఉంటే తీసేసుకోవాలి ఏదైనా సరే. ఇప్పుడు దీన్ని ముచ్చుకలైతే కట్ చేసేసి చూడండి, మామిడికాయ కూడా కట్ చేసేసుకుంటున్నాము. నీట్గా కడిగేసేసుకొని ఇలా సన్నగా సీర్కుల కింద అయితే కట్ చేసేసుకోండి. ఇలా చూడండి, ఇలా మామిడికాయ మనకి ఎక్కడో ఒక్కొక్కరికి కట్ చేస్తాం అయితే వస్తుంది. నేను అమ్మే వాళ్ళ దగ్గర అయితే చూసానండి ఇలా కట్ చేద్దాం. చూడండి చక్కగా కాయలాగా ఇలాగైతే కట్ చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. టెంకాయ అయితే తీసేయండి, సాల్ట్ అంతా కూడా జల్లేసుకోండి. ఇలా జామకాయల మీద, మామిడి ముక్కల మీద కారం కూడా కావాల్సినంత జల్లుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, తినే కొద్ది తినాలనిపిస్తుంది. ఎన్నో సంవత్సరాలు అయితే అయిపోయిందండి. ఎంత లేదన్నా ఒక 35-40 సంవత్సరాలు అయితే అయిపోయింది ఇలా తిని. నేను ఈరోజు అయితే చూపిస్తున్నాను, నాకు నోరు అయితే ఊరిపోతుందండి, అంత టేస్టీగా ఉంది. ఎన్నో సంవత్సరాల తర్వాత తింటున్నాను కదా అని చిన్నప్పుడు చిన్న జ్ఞాపకాలు. నా స్టోరీ అంతా మీకు చెప్పి షేర్ చేసుకుంటున్నాను. మీకు కూడా తినాలనిపిస్తుంది కదా. వావ్, చాలా టేస్టీగా ఉంది, అద్భుతం, అమోఘం. తినే కొద్దీ తినాలనిపిస్తుంది. మీరు కూడా మీ చిన్నప్పుడు ఎప్పుడో తినుంటారు కదా. ఇప్పుడైతే పళ్ళు జీవమంటాయి, అలాగా ఇలాగా అని మొత్తం మీద మానేస్తూ ఉంటాము. అస్సలు మానకండి, తింటేనే ఆరోగ్యమే మహాభాగ్యం. ప్రతిదీ టేస్ట్ చూస్తూనే ఉండాలండి, ఏది వద్దనకూడదు. ఈ జామ పండు ఉప్పు కారం జల్లిన తర్వాత ఇలా ఒక పుల్ల తీసుకొని ఇలా నీట్గా లోపలంతా కూడా ఉప్పు కారం పట్టించుకొని ఒక్కొక్క చీరకు తీసుకుని ఇలా అయితే తినేయాలి. చూడండి, నేను జామకాయలు అమ్మే వాళ్ళ దగ్గర అయితే చూశాను, ఇలా కట్ చేసుకోవాలి. ఇది కూడా చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ప్రతి ముక్కకి కూడా ఉప్పు కారం బాగా పడుతుంది. మీకు కావాలంటే ఇంకా అంటించుకోవచ్చు.
చాలా టేస్టీ అండి, తినే కొలు తిననిపిస్తుంది. యాపిల్ కన్నా బలం అండి. వీలైనంత మట్టుకు మీకు దొరికినంత మట్టుకి ప్రతిరోజు ఒక కాయన్న తినండి. చూడండి ఎలా అయితే మొత్తం పూర్తి చేసేస్తానో. ఒక జామపండు ఇది కొంచెం మచ్చొచ్చింది కదా, ఆ జామకాయ అండి. అస్సలు పారేయను, నేనైతే నీట్గా తినేస్తాను, ప్రతిదీ కూడా వేస్ట్ పోకుండా. నాకు చాలా ఇష్టం అండి ఫ్రూట్స్ అంటే. చూడండి మొత్తం మీద ఎలా అయితే ఫినిష్ చేసేసాను. సాయంకాలం భోజనం చేయనిస్తాయో లేదో పళ్ళు, కానీ ఇప్పుడైతే లొట్టలు వేసుకుంటూ మొత్తం తినేసా. సూపర్ అండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. కంపల్సరీగా కామెంట్ పెట్టండి. మీరు చిన్నప్పుడు ఎప్పుడైనా తినుంటే కనుక కామెంట్ పెట్టండి. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.